వాళ్ళ కుటుంబం ఇట్లా మనస్పర్ధలు రావడము, తర్వాత బయట జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే ఏందంటే ఏదో ఒకటి వాళ్ళ మధ్య గ్యాప్ అనేది వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ గారి కుటుంబంది విస్మరించలేని పాత్ర. వారు నిర్వహించిన రోల్ అంతా గూడా. ఉద్యమకారులంతా గూడా వారి కుటుంబంతోని చాలా సన్నిహితంగానే ఉండేవారు. నేను ఒక్కడినే గాదు. కాకుంటే నేను తర్వాత గూడా కొనసాగిన. మిగతా వాళ్ళేమో కొంత డ్రాప్ అయిండ్లు. అందరికి బాధే అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తాంది. దీనికంటే కేసీఆర్ పాలనే బాగుండేది గదా! కనీసం ఆయన ఏదైతే ఇస్తానని చెప్పిండో ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ మాకన్నీ పోతున్నాయి బెనిఫిట్స్. ఇచ్చిన హామీలన్నీ పోయినాయి. ఆశలు పెట్టిండు నిజంగా చేయట్లేదు. ప్రజలు అనుకుంటున్నారా? లేదా అనుకుంటాన్లు. బీఆర్ఎస్ మద్దతుదారుడిగా కాదు, కేసీఆర్ కాదు, కాదు. కుటుంబానికి లే సన్నిహితుడిగా మీరు అనుకుంటున్నారా? నేను నేను గాదు. ప్రజలల్ల ఇప్పుడు మీ ఊర్లో మీరు రైతులను అడిగినా అది ఇప్పటికంటే అప్పుడే బాగుండే అని అంటారు. అంటే మంచిగా ఇష్టాన్ని వదిలించుకున్నాము. మేము డబ్బులు ఇస్తానంటే ఆశపడ్డాం అని అంటారు. అంటే ఆ హోప్స్‌తో వాళ్ళు ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని. బట్ ఆ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల ఆయన హామీలను నెరవేర్చలేకపోవడం. దాంతో వాళ్ళ లోపల మళ్ళొక ఆలోచన స్టార్ట్ అయింది. దానివల్లనే మొన్న పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకుండానే ఓన్లీ వాళ్ళు అరేంజ్‌మెంట్ చేశారు రావడానికి. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. బట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది మొన్న సభ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సభ సక్సెస్ అయింది. జనం లోపల మళ్ళీ బీఆర్ఎస్ పట్ల ఒక పాజిటివ్ స్పందన వస్తున్నది. కొద్దిగా కష్టపడితే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఆశలు ఆ కుటుంబంలో అందరికి వచ్చినాయి. వారిని నమ్ముకున్న వాళ్ళకి కానీ, వారి పాలన బాగుందనుకున్న మాలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందిలే అనే ఒక నమ్మకం వచ్చింది. ఈ సమయంలో ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఇవి పెద్దగా అయితే ఆఖరికి ఆ కుటుంబంలో నుంచి ఆమె బయటికి పోయే పరిస్థితి వస్తుంది. అది రాకుంటుంటే బాగుండని మాలాంటి వాళ్ళం అనుకుంటున్నాం. ఒకవేళ అది కూడా వస్తే ఏమైందంటే ఇక ఆయన చికాకు పెరుగుతుంది. ఈ కుటుంబంలో మళ్ళా వేరే వాళ్ళకు కూడా ఇది ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. బయటికి పోతున్న వాళ్ళని చూసినప్పుడు ఇది ఇక్కడనే మొగ్గల్లోనే తుంచేస్తే కేసీఆర్ కుటుంబానికి తెలంగాణకు కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ ఒకటి చెప్పండి సార్ మీరు. ఇప్పటికిప్పుడు అయితే తనలో అసంతృప్తి పెరగలేదు. ఇప్పటికిప్పుడైతే తను బయటికి రావాలని అనుకోవట్లేదు. ఎంతో కాలంగా పార్టీలో గానీ, ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా గానీ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వర్కుల విషయంలో గూడా తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వ్యక్తిగతంగా ఆస్తుల పాస్తుల విషయంలో గూడా అన్నకే ఎక్కువగా మేలు జరుగుతా ఉన్నది. పలుకుబడి పరపతి గూడా తనకే ఉంది అనే ఒక అసంతృప్తి ఎప్పటినుంచో తన సన్నిహితుల మధ్యల, ప్రత్యేకించి తెలంగాణ జాగృతి సంస్థలో పనిచేసే కార్యకర్తల మధ్యలో గూడా తను వెలుబుచ్చడం జరిగింది. నిప్పులెందే పొగరాదు అంటారు. ఆమె లేఖ రాసింది అనంటే కేవలం పార్టీ శ్రేయస్సు కోరే రాసిందనేది ఆమె చెప్తున్నా కూడా హ్మ్. ఏదో ఉంటుంది వాళ్ళ మధ్య. లేకుంటే లేఖ ద్వారా బయటికి రావడం కానీ, ఆ లేఖ లీక్ కావడం కానీ ఇవన్నీ కూడా ఉండవు. ఏదైనా ఉంటే తండ్రికి చెప్పుకుంటుంది, బ్రదర్కి చెప్పుకుంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. హ్మ్. బట్ ఏదో ఒక అసంతృప్తి ఆమె లోపల ఉన్నదనేది వాస్తవం. దాంట్లో ప్రధానంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ దేవుడే. ఇప్పటికి గూడా నా తండ్రి దేవుడే. కానీ చుట్టూ దయ్యాలున్నాయనే మాట చెప్తుంది. ఆమె దయ్యాలు మీకు ఎవరో తెలిసి ఎవరా దయ్యాలు? దయ్యాలు ఎవరో ఆమె చెప్పింది ఎట్లా చెప్తాం మనం? ఎందుకంటే ఆడ ఉండేటోళ్ళు ఎక్కువ మంది లేరు కదా. హ్మ్. 10 మందో 12 మందో ఉంటే దయ్యాలని అనుకోవచ్చు. హ్మ్. ఉండేదే ఒకరిద్దరు. హ్మ్. ఆయనకు సహాయం చేయడానికి పెట్టుకుంటాడు వాళ్ళని కూడా. హ్మ్. నిజంగానే కేసీఆర్ను ప్రభావితం చేయగలిగే దయ్యాలైతే అక్కడ ఎవరు లేరు. ఒకవేళ కేసీఆర్‌ను ప్రభావితం చేయాలన్నా బయట వ్యక్తులు, బయట నాయకుల వల్లనైతే కాదు. అయితే హరీష్ రావు లేదా కేటీఆర్ లేదా సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు తప్ప తనని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తనను ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు లేరు. సో, అల్టిమేట్‌గా, ఇండైరెక్ట్‌గా దయ్యాలంటే కేటీఆర్ అన్న గావాలి, హరీష్ అన్న గావాలి, సంతోష్ అన్న గావాలి. అంటే ఆమె చెప్పాలి కదా. ఆమె చెప్పింది మనం ఎట్లా అంటాం? వీళ్ళు ఉండరు ఎప్పుడు. కేటీఆర్, హరీష్, కేసీఆర్‌తో ఉండరు. హ్మ్. వాళ్ళు ఎప్పుడైనా మనలాగానే పోతారు, పని చూసుకుంటారు, వస్తారు. ఒక నిర్ణయాధికారం తీసుకునేటప్పుడు విధానాల పరంగా, పాలసీల పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు పాలు పంచుకుంటారు కదా! పాలసీల గురించి ఆమె అట్లా దయ్యాలని అనలే. లెటర్ లీక్ చేసినందుకు అన్నది. పాలసీల విషయంలో అందరితో మాట్లాడతారు ఆయన పార్టీ నాయకులతో. ఎక్కువగా మీరన్న వాళ్ళిద్దరితో ఇంటరాక్ట్ అవుతాడు. ఆ లెటర్ లీక్ చేసినందుకు దయ్యాలు అనే అది పదం ఎలా వాడింది. లీక్ అయ్యి ఉంటుంది? అంత తెలవదు గోప్యంగా అది. ఉంచినటువంటి నేను ఆమెను కూడా అడిగిన. హ్మ్. ఆమెను కూడా అడిగితే నా వైపు నుంచి లీక్ కాలేదన్నది. హ్మ్. మరి అక్కడే అడిగినరా మీరు నేను కవిత గారిని? హ్మ్. అడిగాను. అడిగితే నా వైపు నుంచి లీక్ కాలేదన్నది. నేను ఒక ఛానల్‌లో చెప్పాను. అంటే ఎక్కడి నుంచైనా లీక్ కావచ్చు కదా! అక్కడి నుంచే కావాలని ఏముంది అని అంటే ఆమె కాల్ చేస్తే నేను అడిగా. అంటే నా వైపు నుంచి అయితే కాలేదు అన్నది. నా వైపు నుంచి కాలేదన్నప్పుడు అక్కడి నుంచే అయిందని అనుకోవాలి. ఆ లీక్ అయింది కాబట్టి ఆ కోపంతో దయ్యాలన్నది.
అయితే అక్కడ అనకూడదు, మీడియాలో అట్లాంటివి మాట్లాడకూడదు. మీడియాలో అట్లా మాట్లాడితే అది వాళ్ళ తండ్రికే మచ్చ అవుతుంది. తండ్రి చుట్టూ దయాలనే అంటే ఇదంతా ప్రీ ప్లాన్ అనిపించట్లేదా మీకు? తను ఎయిర్‌పోర్ట్‌కి రాగానే సామాజిక తెలంగాణ అనే ఒక బ్యానర్ పెద్ద ఐటెము. సామాజిక తెలంగాణ అక్కడ ఎక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కనిపించకుండా, బీఆర్ఎస్ జెండాలు కనిపించకుండా, జై కవితక్క, సీఎం కవితక్క అనడం అంటే ఇదొక ప్రీ ప్లాన్ కాదా? బీఆర్ఎస్ కవితతోని చూసినప్పుడు ఆ బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నది ఆమె. ఎన్నడూ బీఆర్ఎస్లో జనరల్ సెక్రటరీ పెద్ద పెద్ద పదవులలో ఎన్నడూ లేదు. అదే ఇప్పుడు ఆ వచ్చుడే జాగృతితోనే వచ్చింది. ఆమె పొలిటికల్ ఎంట్రీయే జాగృతితో వచ్చింది. ఆమెకు జాగృతే బలం ఆమెకి. ఎన్నడూ ఆమె బీఆర్ఎస్ మీద ఆధారపడి రాజకీయాలు చేయలే. ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ఎంపీగా నిలబడ్డా, రేపు మొన్న లోకల్ బాడీస్లో ఆమె ఎమ్మెల్సీకి గెలిచినా కూడా అంతవరకే పార్టీ పాత్ర. మీరు చెప్పండి నాకు, కవితకు ఏ పదవి ఉంది పార్టీలో? ఆమెను జనరల్ సెక్రటరా, వైస్ ప్రెసిడెంటా, మహిళా సంఘం అధ్యక్షురాలా? ఏ పదవి లేనందుకే కదా ఈ అసంతృప్తి. నేను అనేది ఏంటంటే అదే ఆమెకి ప్రధాన కారణం అయి ఉండొచ్చు కదా. ఏ పదవి లేదు ఆమెకు. రెండవది, ప్రభుత్వంలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా తప్ప భాగస్వామిగా లేదు ఆమె. ఉమ్, కేటీఆర్ అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు మినిస్టర్ ఉన్నాడు. ఉమ్, కవితకు మినిస్టర్ ఎన్నడూ ఇవ్వలేదు. ఆమె ఎమ్మెల్సీ అయినప్పుడు స్టార్టింగ్లో అవకాశం ఉన్నా కూడా అతి తక్కువ పర్సంటేజ్ ఉన్న సామాజిక వర్గం వాళ్ళది. ఉమ్. కేసీఆర్ గారు క్యాస్ట్ కంపోజిషన్ కూడా చూస్తారు. 0.4% వెల్మ పర్సంటేజ్. అప్పటికే 4 ఉన్నారు. దయాకర్ రావు గారు ఉండి, కేసీఆర్ గారు ఉండే, కేటీఆర్ ఉండే, హరీష్ ఉండే. ఇంకోరికి ఎక్కడ అవకాశం ఉంటుంది క్యాబినెట్లో? అదే చాలా ఎక్కువ. చంద్రబాబు క్యాబినెట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకరిద్దరి కంటే ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. మరి తెలంగాణ ఉన్నది చిన్న క్యాబినెట్, 18 మంది. 18 మందిలో 4 అప్పటికే ఉన్నారు. ఇంకా ఆమెకైతే అవకాశం రాలే కదా. ఒక్క కుటుంబం నుంచి కూడా మళ్ళీ 3కి ఇవ్వడం అనేది కూడా అభ్యంతరకరం అవుతుంది. అందుకే ఆమె అర్థం చేసుకున్నది, దాని మీద ఏం ఒత్తిడి చేయలేదు ఆమె. కానీ ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏం రాలేదనేది ఆమె చెప్తే తప్ప మనం దాని గురించి మాట్లాడడానికి ఉండదు. ఈ ఎయిర్పోర్ట్ నుంచి పోయిన తర్వాత, ఈ పరిణామాలన్నిటి తర్వాత తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలవకుండా కేవలం భర్త వైపు కుటుంబ సభ్యులతోనే చర్చలు అది జరుపుతూ, పేపర్లో వచ్చేది కరెక్ట్ వాళ్ళతోనే కాదు. సమావేశం అవుతూ లేదు, జరుపుతుంది పేపర్లో వచ్చేది కరెక్ట్ కాదు. ఉమ్. నేను పోయినా కదా, మరి ఎందుకు రాయలే మీడియా? మీరు ఫస్ట్ పోయినరా? ఫస్ట్ పోయింది నేనే కదా. మీరు పోయినరా? నేను నన్ను ఇన్వైట్ చేసింది మాట్లాడడానికి, నేను పోయినా. ఉమ్, మీకు చెప్తున్నా, ఇప్పుడు నేను బయట చెప్పలేదు. ఉమ్. మరి నేను పోయినట్టు ఎందుకో రాయలేదు పత్రికలు నోటీస్కి వచ్చేటి రాస్తారు. మీరు పోయినప్పుడు మీకు ఏం చెప్పారు కవిత గారు? చాలా చెప్పింది, కానీ నేను అవన్నీ నీతో చెప్పలేను కదా. నేను ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక సన్నిహితునిగా మీరే పరిచయం చేశారు ఉమ్, కాబట్టి గొడవ రావద్దు అనుకొని పోతా కదా. నేను సర్దడానికి పోతా ఏదన్నా ఉంటే. అంటే మొత్తం చెప్పకపోయినా కాస్త అసలు ఆమె ఆలోచన విధానం ఏ విధంగా ఉందనేది ఒక గ్యాప్ ఉంది, ఉమ్, తండ్రితో గ్యాప్ ఉంది, అన్నతో గ్యాప్ ఉంది. ఉమ్, ఆ గ్యాప్ను వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఉమ్. అంటే ఎట్లా ఒక రాజకీయంగానైనా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలలో గ్యాప్ ఉంది, వ్యక్తిగతంగా కొంత గ్యాప్ వచ్చింది, రాజకీయంగా గ్యాప్ వచ్చింది. ఉమ్, ఆ గ్యాప్స్ వాళ్ళు పరిష్కరించుకోవాలి. అదే ఇప్పుడు కేసీఆర్ గారు సమయం ఇస్తే నేను పోయి మాట్లాడవచ్చు, బట్ ఆయన ఎవరిని కలుస్తలేడు. ఉమ్. ఈమె అయితే అందరిని కలుస్తున్నది, ఎవరు పోతే వాళ్ళని కలుస్తున్నారు. కానీ ఈ పరిణామాల తర్వాత హరీష్ రావును పిలిపించుకొని 2 గంటలు మాట్లాడాడు, కేటీఆర్ను పిలిపించుకొని 3 గంటలు మాట్లాడాడు. కానీ ఈ ఈ పరిణామాలన్నిటికీ మూలకారమైనటువంటి కన్న కూతుర్ను ఆయన పిలిపించుకొని అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడా ఈ కేసీఆర్? టాపికే ఆయన తీసుకుంటలేడు. ఇప్పుడు హరీష్ రావు వచ్చింది ఏంటంటే, ఈ పీసీ ఘోష్ కమిషన్ ముందట ఇద్దరికి సమన్లు వచ్చినాయి కదా, దాని గురించి మాట్లాడారు హరీష్ గారితో. తర్వాత కేటీఆర్ గారు విదేశ యాత్ర పోతూ వచ్చాడు తప్ప కవిత గురించి ఆయన నేచర్ ఎందుకు స్వభావం serious గా కాదు. తీసుకోవట్లేదు? ఆయన ఎందుకు పరిగణలోకి ఆయన తీసుకోవట్లేదు స్వభావం అని? కాదు అది. ఎందుకు పరిగణలోకి కొంత గ్యాప్ తీసుకోవట్లేదు? ఇస్తాడు ఆయన. అంత ప్రమాదం ఏం లేదు కదా. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెడతలేదు. రెండవది ఏంటంటే, పార్టీకి పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది, సమాజంలో పెద్ద చర్చ బయట జరుగుతుంది. ఎద్దెగిరిందంటే నష్టం కదా ఇది పార్టీకి? గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు బయట. పార్టీకి నష్టం కదా, అల్టిమేట్ గా పార్టీకి నష్టం. పార్టీకి ఏం నష్టం లేదు. ఆమె ఏంటంటే, ఆమె ఇప్పుడు ఇవాళ పొద్దున పేపర్ లైటింగ్ ఏముంది, అవును, కాంగ్రెస్ లోకి వస్తుంది. కాంగ్రెస్ లో పోతుందని ఉన్నది. రేవంత్ రెడ్డితో అయితే అదే ఉమ్, పేపర్లో ఇంకో వార్త ఉన్నది, ఉమ్, సింగరేణి జాగృతి పెట్టి ఉన్నదని. ఉమ్, ఏది నమ్మాలి? ఒక పేపరే 2 భిన్నమైన వార్తలు రాస్తుంది. ఉమ్. ఆమె కాంగ్రెస్ లో పోతే సింగరేణి జాగృతి ఎందుకు పెట్టాలి? ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కనుక అనుకూలంగా లేకపోతే, రేవంత్ రెడ్డి ఇక్కడ ఒప్పుకోకపోతే సింగరేణి జాగృతి పేరిట ఒక కొత్త పార్టీ స్థాపించాలనే ఆలోచనలో ఉంది అనేది లేదు అక్కడ అనాలిసిస్. జాగృతికి ఆమె అధ్యక్షురాలు ఉన్నది. సింగరేణికి కూడా చాలా సంవత్సరాలు వాళ్ళ యూనియన్ లీడర్గా అధ్యక్షురాలుగా ఉంది. ఆమెకి ఎప్పుడు కూడా పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. ఇప్పుడు లేదా? లేదు అంటే పార్టీ పెట్టడం అంటే అంత ఈజీయా?
పార్టీ పెట్టడం అనేది ఇప్పుడు మొత్తము నువ్వు పుట్టిన కాంచి ఇప్పటివరకు కనీసం ఒక 50 పార్టీలు వచ్చిపోయినాయి. ఎవరు నిలబడ్డారు ఎవరైనా? అంత పెద్ద చిరంజీవి నిలబడలేకపోయిండు. మన దగ్గరనే కాదు సోషల్ దేశవ్యాప్తంగా మీడియాలో అయితే ఒక పెద్ద చర్చ జరుగుతుంది సార్. జరుగుతుంది. మరో షర్మిల అవుతుందేమో అనేసి. సోషల్ మీడియాకు సెన్సేషన్ కావాలి. నాట్ ఓన్లీ సోషల్ మీడియా, సమాజంలో కూడా సేమ్ ఇవే కారణాలతోని, ఇదే పరిస్థితులతోని షర్మిల కూడా బయటకు వచ్చింది, కొత్త పార్టీ పెట్టింది, మళ్ళీ కాంగ్రెస్లోకి పోయింది. అదే పరిణామాలు ఉంటాయి కానీ ఆమెకు ప్రజల మద్దతు కానీ, క్యాడరు మద్దతు కానీ ఎక్కడ లభించదు, ఫెయిల్యూర్ అవుతుంది అని ఒక చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది. కవిత చాలా క్యాలిక్యులేటెడ్, చాలా డైనమిక్, చాలా తెలివి కలది. ఈ షర్మిల లాంటి వాళ్ళు చేసిన తప్పులను కవిత చేయదు. ఆమె తెలుసు ఒక పార్టీ పెట్టి దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం అనేది. ఎవరైనా పార్టీ పెట్టచ్చు. రిజిస్ట్రేషన్ ఢిల్లీలో ఎంతసేపట్లో అవుతుంది, ఒక మనిషిని పంపించినా చేసి పెడతారు. బట్ ఆ పార్టీ నిలబడడం అనేది మొత్తము నాకు తెలిసి 50+25 75 ఏండ్ల రాష్ట్ర చరిత్రలో సమైక్య రాష్ట్రం కావచ్చు, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం కావచ్చు, నాకు తెలిసి ఒక 40-50 మంది పెద్ద లీడర్లు పార్టీలు పెట్టారు. అంటే ఎటువంటి వాళ్ళు అంటే చెన్నారెడ్డి అంత డైనమిక్ లీడర్ ఎవరు లేరు తెలంగాణలో. ఇంకో కేసీఆర్ పేరు కూడా నేను నంబర్ 2 అని రాస్తా తప్ప నంబర్ 1 రాయా. తర్వాత బెంగళరావు, బ్రహ్మానందరెడ్డి, వీళ్ళందరూ పార్టీలు పెట్టిండ్రు. గౌతు లచ్చన్న అంటే తెలంగాణ కాకపోయినా ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత ఎంతోమంది పెట్టారు. చిరంజీవి మనం చూసాం, దేవేందర్ గౌడ్ నంబర్ 2 ఉండే కదా టీడీపీలో. తర్వాత వీళ్ళందరూ ఎంతోమంది పార్టీ పెట్టినా విజయశాంతి కూడా పెట్టారు. విజయశాంతి పెట్టింది. మన దగ్గరనే కదా తమిళనాడులో కూడా కమల్ హాసన్ పెట్టిండు, విజయకాంత్ పెట్టిండు. బట్ ఎంతమంది పార్టీలు పెట్టినా కూడా నిలబడ్డే ఎన్ని అంటే ఓన్లీ 2 పార్టీలే, టీఆర్ఎస్ తర్వాత టీడీపీ. అయితే దానికి కూడా ఏంటంటే ఒకటి సరైన సమయం, రెండవది సరైన నినాదం. ఈయనకేమో తెలంగాణ నినాదం, ఆయనకు తెలుగు జాతి ఆత్మగౌరవం. మూడవది ఆనాడున్న ప్రత్యేక పరిస్థితులు. తెలంగాణకేమో అసలు బతికే పరిస్థితి లేనిది. యువకులు ఏమైనా అసంతృప్తిగా ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్లు చంపడం, అసంతృప్తిగా ఉన్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి క్రియేట్ చేయడం, ఇట్లా కరువు పరిస్థితులు, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినాయి. అక్కడనేమో తెలుగు జాతి ఆత్మగౌరవం 30-32 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ దిక్కులేదు, ప్రతిపక్షమే లేదు. కాబట్టి ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన వ్యక్తులు కూడా మామూలు వ్యక్తులు కారు. ఆయనకున్నది ఏంటంటే రామారావు గారికి ఇప్పటికీ కళ్ళలో ఎప్పుడన్నా రాముడో కృష్ణుడో నీకు వచ్చిండు అనుకో, అది రామారావు వస్తాడు. ఎందుకంటే మనం ప్రజలందరూ కూడా ఆయన దేవునిలాగా భావించారు కాబట్టి. అటువంటి మంచి చరిస్మాటిక్ లీడర్ అనేవాడు లేడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఆ రోజు. ఆయనే డైనమిక్ కాబట్టి ఆ రోజు 3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఉన్నది కాబట్టి అట్లా తెలుగు జాతి ఆత్మగౌరవం మీద క్లిక్ అయింది. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నదా? ఒకటి పరిస్థితి లేదు, రెండవది వాళ్ళకున్నంత డైనమిజం కానీ జనాన్ని మాటలతోని. ఎవరైనా ప్రముఖ స్పీకర్లు ఎవరు తెలుగు గడ్డ మీద అంటే ఒక పక్కన ఎన్టీ రామారావు పేరు చెప్తారు, ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్తారు. ఎందుకంటే ఆయన మాటల మాంత్రి కూడా అంటారు. ఎవరిని ఎట్లా మాట్లాడాలి, ఉర్దూలో ముస్లింలను ఎట్లా కన్విన్స్ చేయాలి, తర్వాత ఇంగ్లీష్లో అనర్గళంగా ఎట్లా మాట్లాడాలి, తెలుగులో మంచి భాష మాట్లాడతాడు, సాధారణంగా ప్రజలు మాట్లాడుకునే భాష సామెతలతో మాట్లాడతాడు. అంటే ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఒక పార్టీ పెట్టాలంటే. తర్వాత డబ్బుతో పాటు బలమైన నాయకులు ఎంబడి ఉండాలి. ఏమున్నది, ఎట్లా పెడతారు పార్టీ? ఇప్పుడు కవిత దగ్గర కావాల్సినంత డబ్బు ఎవరన్నారు కావాల్సినంత? తప్పది, అవన్నీ కరెక్ట్. అధికారంలో ఉన్నప్పుడు ఆమె కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చు, కొన్ని వ్యాపారాలు చేయొచ్చు. కానీ ఆమెకి ఎక్కడ, ఆమెకి లిక్కర్ స్కామ్ అది ప్రూవ్ అయినప్పుడు మనం మాట్లాడాలి, ప్రూవ్ కాకముందు మాట్లాడద్దు. ఇప్పుడు కోర్టులో విచారణలో ఉన్న అంశం మీద ఆమెను దోషిగా మనం ఎట్లా చిత్రిస్తాం? దోషిగానే కాదు, కొన్ని సంబంధం లేదన్నది, చేసింది కదా, సంబంధం లేదన్నది ఉంటే బయట పెట్టేవాళ్ళు కదా, ఛార్జ్ షీట్లో రాసేవాళ్ళు కదా. అవి కొన్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇట్లాంటివి చేసుకుంటారు. ఇల్లీగల్ కాదు, అది 100% లీగల్. కాకుంటే మనం ఎందుకు చేసుకోలేము, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే కలెక్టర్లైనా ఎవరైనా వాళ్ళు పిలుస్తూ వస్తారు, మనం వాళ్ళ దగ్గర పోతే కూడా మనకు ఎంట్రీ ఉండదు. ఆ అధికారం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ అది మన రాజకీయ భాషలో చెప్పాలంటే, కాన్స్టిట్యూషన్ భాషలో చెప్పాలంటే అవినీతి ఏం కాదు. కవిత ల్యాండ్ సెటిల్మెంట్ చేసింది, ఎవరైనా చేసుకోవచ్చు, చేసింది అందరు చేసుకున్నారు. వాళ్ళకి డబ్బు వచ్చింది, ప్రజల డబ్బు దోసుకోలే వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం వల్ల డబ్బులు వచ్చినాయి.
ప్రజల డబ్బులు ఎక్కడ వాళ్ళు ఫైనల్గా ఈ కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ ఫ్యామిలీలో ప్రత్యేకించి కవిత తన ప్రయాణం మీకు తెలిసి మీ అంచనా ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం ఎటు ఉండబోతుంది? ఆమె ఇక్కడ టీఆర్ఎస్లోనే ఉంటుంది, బీఆర్ఎస్లోనే ఉంటుంది. ఉండకపోతే ఆమె భవిష్యత్తు లేదు. ఉమ్, జాగృతి ఆమె సొంత సంస్థ పెట్టుకోవచ్చు, ఆమె ఉమ్, దాన్ని విస్తరించవచ్చు, శాఖోపశాఖలుగా పెట్టవచ్చు, ఒక ఫోర్స్ ఎమర్జ్ కూడా కావచ్చు. ఉమ్, కానీ పార్టీకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు 100 ఏళ్ల కింద ఉమ్, హెగ్డేవార్ కాంగ్రెస్లో మంచి లీడర్ ఆయన. ఉమ్, ఆ తర్వాత కూడా 5-6 ఏళ్ళు ఆయన హిందూ మహాసభలో కంటిన్యూ అయ్యాడు, ఆర్ఎస్ఎస్ నడుపుకుంటూనే. ఉమ్, కాబట్టి ఆమె వద్దనే రైట్ ఎవరికి లేదు. ఉమ్, అది పార్టీ వ్యతిరేక సంస్థ కాదు, అది ఒక సాంస్కృతిక సంస్థ. కాబట్టి సాంస్కృతిక సంస్థ సాంస్కృతిక భావజాలం కోసం, హక్కుల కోసం మాట్లాడవచ్చు. ఉమ్, సామాజిక నినాదం కూడా ఇవ్వచ్చు ఆమె. ఉమ్, బట్ నిజంగానే మరి బలమైన నినాదం ఆమెకు ఉన్నది అనుకుందాం, సామాజిక తెలంగాణ. ఉమ్, ఆమె ఆ నినాదాన్ని ఆమె ప్రజల లోపల తీసుకుపోగలుగుతుందా? ఉమ్, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే నీ కులం ఏంది అని అడుగుతారు. అవును, ఆమె వాళ్ళ సమస్యలను తీసుకోవచ్చు, సామాజిక తెలంగాణ కోసం ఫైట్ చేయొచ్చు. ఉమ్, కానీ ఆ నినాదం మీద ఆమె నాయకత్వం వహిస్తానంటే అది కొద్ది కష్టమైన పని. ఉమ్, కాబట్టి ఇప్పుడు ఒక మంచి నినాదం లేదు. ఒకటైతే ఉన్న తెలంగాణలో స్వయం పాలన నినాదంతో పోయి ఇంకొక తెలంగాణ పార్టీ పెట్టినట్టయితే అది ఆ గ్యాప్ అవుతుంది. ఉమ్, ఆ గ్యాప్ ఆమె ఆ స్వయం పాలన అంటే ఇప్పుడు జాతీయ పార్టీలు 2 కొట్లాడుకుంటున్నాయి ఇక్కడ, ఏది అధికారంలోకి రావడానికి. అవును, మొన్న కాంగ్రెస్ పట్టం కట్టారు, ఉమ్, దానివల్ల స్వయం పాలన పోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ చెప్తే తప్ప ఇక్కడ ఏం జరిగేటట్టుగా కనబడతలేదు. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు చెప్పాల్సిందే. ఉమ్, అంటే మేము స్వయం పాలనలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్రం భారతదేశంలోనే మొదటి 5 స్థానాల్లోకి తీసుకొచ్చాం అన్ని విషయాలలో. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నాం, జలవనరులను పెంచుకున్నాం, అన్నీ కూడా బాగా జరిగినాయి అద్భుతంగా. ఇప్పుడు ఒక్కసారి పరిపాలన మన చేతుల్లోంచి పోయి ఢిల్లీకి మారింది. ఉమ్, ఇప్పుడు స్వయం పాలనకు కేసీఆర్ అనేవాడు మోనార్క్, ఉమ్, కానీ రేవంత్ రెడ్డి స్వయం పాలన కాదు, ఉమ్, ఢిల్లీ పాలన అది.